ఏజీ థింకర్. హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ లో జరిగిన ఇలాంటి 5 వింత విషయాలు వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. లెట్స్ గెట్ ఇన్ ద షో. నెంబర్ 1, కెరెన్ పోలార్డ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఫ్రెండ్స్, 2014 లో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆర్సీబీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కావాలనే పొలార్డ్ కి యార్కర్ల మీద యార్కర్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు మిచెల్ స్టార్క్ స్లెడ్జింగ్ చేస్తూ యార్కర్లు వేస్తూ ఉంటాడు. దానికి కెరెన్ పోలార్డ్ కోపం వచ్చి బ్యాట్ ని విసిరేస్తాడు. అప్పుడు కెరెన్ పోలార్డ్ మిచెల్ స్టార్క్ దగ్గరికి వచ్చి ఏమి నీకు భయపడాలా అని అంటాడు. స్టార్క్ వచ్చి వెల్ బ్యాటింగ్ చెయ్యి అంటాడు. దాని తర్వాత నాన్ స్ట్రైక్ లో ఉన్న రోహిత్ శర్మ మిస్టర్ స్టాండింగ్ వల్ల స్టార్క్ వేసిన నెక్స్ట్ బాల్ కి కెరెన్ పోలార్డ్ బిగ్ షాట్ కి ప్రయత్నిస్తాడు, కానీ కీపర్ క్యాచ్ అయ్యి రన్అట్ అవుతాడు. దానితో నువ్వు నా కాలు గోటితో సమానం అని కెరెన్ పోలార్డ్ సమాధానం చెప్తాడు. ఆ గొడవ మధ్యలో విరాట్ కోహ్లీ వస్తాడు. అసలు ఏం జరిగిందని కనుక్కుంటూ ఉంటాడు. అప్పుడే కెరెన్ పోలార్డ్ వచ్చి విరాట్ కోహ్లీ మెడను పట్టుకుంటాడు. అప్పుడు విరాట్ కోహ్లీ చేయి తీయని అంటాడు. కానీ ఇక్కడ జరిగింది గొడవ అయితే కాదు. దాని తర్వాత విరాట్ కోహ్లీ నవ్వుకుంటూ వెళ్తాడు. కానీ అందరూ ఇది పెద్ద గొడవ అని అనుకుంటాడు. కానీ లాస్ట్ లో చూడండి, విరాట్ కోహ్లీ చిన్న స్మైల్ ఇస్తాడు. నెంబర్ 2, షారుఖ్ ఖాన్ వాన్ఖడే క్రికెట్ స్టేడియం బ్యాన్. ఫ్రెండ్స్, అది 2008 ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతుంది. అయితే కేకేఆర్ ఆ మ్యాచ్ గెలవడంతో ఎస్ఆర్కే గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే పక్కన ఉన్న గ్రౌండ్ సెక్రటరీ తనను ఆపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఎస్ఆర్కే వచ్చేసి తనతో గొడవ పెట్టుకుంటాడు. అయితే ఐపీఎల్ రూల్స్ పాటించనందుకు ఎస్ఆర్కే ని 5 years పాటు వాన్ఖడే క్రికెట్ స్టేడియం బ్యాన్ చేస్తుంది. అంటే స్టేడియం లోపలికి గానీ మ్యాచ్ చూసేందుకు ఎక్కడికి రాకూడదు. నార్మల్ గా ఎంత ఓనర్ అయినా కానీ, ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి రాకూడదు. అదే ఐపీఎల్ రూల్. మీరు గమనిస్తే మొన్న ఐపీఎల్ 2026 ఫైనల్ లో కూడా అనుష్క శర్మని అలౌ చేయలేదు. ఎందుకంటే ప్లేయర్ సెక్యూరిటీ వల్ల గ్రౌండ్ స్టాఫ్ ఎవరిని లోపలికి అలౌ చేయరు. మ్యాచ్ అయిపోయిన కొంత టైం తర్వాత, అంటే కప్ తీసుకునేటప్పుడు అలాంటి టైంలో అలౌ చేస్తాడు. ఎస్ఆర్కే జస్ట్ లీగ్ మ్యాచ్ కి వచ్చాడు కాబట్టి తనని 5 years పాటు బ్యాన్ చేసింది. నెంబర్ 3, ఫెయిర్ క్యాచ్ కాంట్రవర్సీస్. ఐపీఎల్ 2026 లో ఎప్పుడూ లేనంతగా ఫెయిర్ క్యాచ్ కాంట్రవర్సీస్ వచ్చాయి. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో జార్డన్ కాక్స్ పట్టిన ఈ క్యాచ్ ని ఇట్స్ ఏ నాట్ ఫెయిర్ క్యాచ్ అని చెప్పారు. ఎందుకంటే తన చిటిని వేలు నేలకు టచ్ అయిందని కెమెరాలో చాలా క్లియర్ గా కానుస్తుంది. నెంబర్ 2, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఫ్రెండ్స్, ఫిల్ సాల్ట్ వచ్చి బౌండరీ లైన్ దగ్గర హెన్రిక్ క్లాసెన్ క్యాచ్ పడతాడు. అయితే ఒక 3-4 కెమెరా యాంగిల్లో చూసినా గానీ అది ఫెయిర్ క్యాచ్ అని తేలదు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ లెగ్ వచ్చేసి కింగ్ ఫిషర్ అనే దానికి తన కాలు లైట్ గా టచ్ అవుతుంది. నెంబర్ 3, జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా ఇలాంటి క్యాచ్ నమోదవుతుంది. అయితే రజత్ పటీదార్ ఒక భారీ షాట్ కి ట్రై చేస్తాడు. జీటీ ఆల్రౌండర్ అయిన జోసన్ హోల్డర్ ఒక క్యాచ్ తీసుకుంటాడు. అయితే అది నాట్ ఏ ఫెయిర్ క్యాచ్, ఎందుకంటే తన 2 చేతుల వేళ్ళు నేలకు టచ్ అయి ఉంటుంది. కానీ అది అవుట్ గా ప్రకటిస్తాడు. అప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఎంపైర్ తో మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పి గొడవకు దిగుతారు. అది క్వాలిఫైర్ 1 కావడంతో హై వోల్టేజ్ కాబట్టి విరాట్ కోహ్లీ కూడా మాట్లాడతాడు. ఫ్రెండ్స్, క్యాచ్లు తీసేటప్పుడేమో బ్లర్ గా క్లారిటీ లేనట్టు చూపిస్తాడు. మరి అమ్మాయిలు తీసేటప్పుడు ఎందుకు క్లారిటీ ఎక్కువ వస్తుంది అని మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా? అయితే దీనికి సమాధానం నేను చెప్తాను. క్యాచ్ ని చెక్ చేసేటప్పుడేమో వేరే వేరే యాంగిల్ నుంచి ఫోటోని జూమ్ చేస్తాడు. అంటే మనం ఇప్పుడు ఫోన్ లో ఎలాగైతే ఫోటోని జూమ్ చేసి చూస్తామో అలాగ చూస్తారు. బట్ అమ్మాయిని తీసేటప్పుడేమో కెమెరాతో జూమ్ చేసి తీస్తాడు. అంటే కెమెరాకి లెన్స్ ఉంటుంది కాబట్టి ఎంత దూరమైన జూమ్ మరియు క్లారిటీ పక్కాగా వస్తాయి. అందుకని అమ్మాయిలు అంత క్లారిటీగా కానొస్తారు. క్యాచ్లు తీసేటప్పుడు బ్లర్ గా పిక్సెల్ గా కానొస్తుంది. నెంబర్ 4, కెరెన్ పోలార్డ్ ప్లాస్టర్ ఇన్సిడెంట్. అసలు ఏం జరుగుతుందంటే 2015 లో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అయితే కెరెన్ పోలార్డ్ వెళ్లి క్రిస్ తో బాల్ కి మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు ఎంపైర్స్ వచ్చి మీరు కాస్త నోరు మూసుకుంటారా అని అంటారు. దానికి కెరెన్ పోలార్డ్ చాలా అసహనానికి గురవుతాడు. కోపానికి గురైన కెరెన్ పోలార్డ్ ఓవర్ బ్రేక్ లో వెళ్లి మూతికి ప్లాస్టర్ వేసుకుని వస్తాడు. దాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు. నెంబర్ 5, ఎంఎస్ ధోని వాకౌట్. అసలు ఏం జరిగిందంటే 2018 ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అయితే సిఎస్కే బ్యాటర్ మిచెల్ శాట్నర్ కి హై నోబ్ వస్తుంది. అయితే దాన్ని ఎంపైర్ నో బాల్ ఇవ్వలేదు. దీంతో ఎప్పుడు కూల్ గా ఉన్న ఎంఎస్ ధోని కూడా కోపం చూడాల్సి వస్తుంది. గ్రౌండ్ బట్టి ఎందుకు నో బాల్ ఇవ్వలేదు అని చెప్పి వాకౌట్ చేస్తాడు గ్రౌండ్ లోకి. ఇప్పుడు మిచెల్ శాట్నర్, రవీంద్ర జడేజా కూడా ఇద్దరు అడగడానికి వెళ్తాడు. జడ్డు వచ్చి అరే నో బాలే కదా, ఎందుకు నో బాల్ ఇవ్వలేదు అని అడుగుతాడు. అప్పుడు ఎంఎస్ ధోని కోపంతో సీరియస్ గా వస్తూ ఉంటాడు.
అసలు ఎందుకు నో బాల్ ఇవ్వలేదని ఎంఎస్ ధోని కూడా అడుగుతాడు. అయితే ఎంపైర్స్ మరియు సిఎస్కే అండ్ ఆర్ఆర్ ప్లేయర్స్ మధ్యన భారీ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడు బెన్ స్టోక్స్ మరియు ఎంఎస్ ధోని మాట్లాడుకుంటాడు. అయితే కూల్ ఉన్న ఎంఎస్ ధోని గ్రౌండ్ లోకి రావడానికి గల కారణం ఏంటంటే అప్పుడు 2 balls 6 runs కొట్టాలి. ఒక్క బాల్ మిస్ అయినా కానీ కొట్టడం చాలా కష్టం అయిపోతుంది. అయితే ధోని మరియు ఎంపైర్స్ మధ్యన భారీ చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడు చాలా సేపు మాట్లాడి అయితే కోపంగా ఎంఎస్ ధోని అరుస్తూ గ్రౌండ్ బయటికి మళ్ళీ వాకౌట్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇవే ఈ ఐపీఎల్ లో వింతైన మూమెంట్. మీకు వీటిలో ఏ మూమెంట్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్లు చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.